మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవునికి మనం కొంచెం నమ్మకంగా ఉంటాయి చాలు, దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. కొట్టండి గట్టిగా చెవులు. ప్రైజ్ ది లార్డ్. చూడండి 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 24వ వచనం చదివి సహాయము చేయండి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మకమైన వారు కనుక మీరును నమ్మకంగా ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు, ఏ దేవుని కోసము 100 కిలోమీటర్ల నుంచి ఈ ప్రాంతానికి మీరు వచ్చారో ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. మీరు నువ్వు నమ్మకంగా ఉండండి. కొట్టండి గట్టిగా చెవులు, కొట్టండి గట్టిగా చెవులు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది దీవించబడ్డారు. మొట్టమొదటిగా దీవించబడినటువంటి వారిలో నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి డాడీ. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. నమ్మకముగా ఉండండి. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా. అమ్మా, చేతులు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాము. చేతులు తీసుకొచ్చారా, ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారా? కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి. మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టే లక్షల మంది ప్రజలకు నాయకుడిగా అయ్యాడు. దేవుని కృపతో మనం నింపబడాలి అంటే, దేవుని కృపతో మనం నింపబడాలి అంటే దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవాలి అంటే ఎవరికి నమ్మకంగా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పొచ్చు, కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఎందుకు పోతావు అక్కడికి? భద్రాద్రి కొత్తగూడెం అవసరమా? భద్రాద్రి కొత్తగూడెం అవసరమా? వద్దాం. దేవుడేమంటాడు? నువ్వు వెళ్ళో అంటాడు. ప్రైజ్ ది లార్డ్. భద్రాచలం ఒక పాస్టర్ గారు ఇంచుమించు ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా భద్రాచలం వచ్చాడు. వస్తే అమ్మ తేజ గారిది భద్రాద్రి కొత్తగూడెమే కదండి అన్నాడంట ఆయన. పాస్టర్స్ మీటింగ్ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం పాస్టర్ అమ్మ తేజ గారిది కదండి అన్నాడంట కొంతమంది సేవకులతో. ఆయన కలెక్టర్ అండి, కలెక్టర్ ఎవరిని గలవడు, ఎవరితో మాట్లాడడు, అంత విఐపిగా చేస్తూ ఉంటాడు అన్నాడంట. సరేలే, ఇక మరి ఆయన కలవనప్పుడు ఎందుకు, వెళ్ళిపోదాంలే అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి
ఇలా ఖమ్మం వెళ్ళిపోయినాడు. ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత సూర్యాపేట హైవే ఎక్కాడు. సూర్యాపేట హైవే ఎక్కిన తర్వాత ప్రభువు మాట్లాడుతున్నాడంట, ఏంటి నా బిడ్డను కలవకుండా పోతున్నావు అన్నాడంట. హల్లెలూయా. ఏంటి నా బిడ్డని కలవకుండా పోతున్నావు నువ్వు? ఎవరు నీ బిడ్డ అంటే పాస్టర్ అమ్మతేజ. ప్రైజ్ ది లార్డ్. అమాంతంగా అక్కడ ఖమ్మం సూర్యాపేట హైవే దగ్గర నుంచి మరలా ఇల్లందు మీద నుంచి వెళ్ళి ఇలా వచ్చాడు. ఇక్కడ నేను కొబ్బరి చెట్లు నాటిస్తున్నాను. వెళ్ళి నన్నే వచ్చి అడిగాడు, ఇక్కడ పాస్టర్ అమ్మతేజ ఎవరండి? నేనే అండి. సారీ పాస్టర్ గారు, నేను గుర్తుపట్టలేకపోయినాను. తీసుకెళ్ళాము ఆఫీస్ రూమ్లో మాట్లాడినాను. పాస్టర్ గారు మీరు చూస్తేనేమో ఇలా ఉన్నారు, మీ గురించి మొత్తం రాంగ్ అందింది నాకు అన్నాడు. ఏమని అందింది అన్న? మీరు అసలు ఎవరిని కలవరని, మీరెవరితో మాట్లాడరని, మీ గురించి నాకు ఇలా చెప్పారు అంటే నేను ఒకటే చెప్పినాను, నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న అమ్మ తేజను నేను ఎప్పుడు మరచిపోనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మందిరానికి ఇన్ని రోజుల నుంచి మీరు వస్తున్నారు. ఎప్పుడన్నా నాలో గర్వం, ఎప్పుడన్నా దీనంతటికి నేను ఓనర్ని లాగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా నేను కనపడ్డాను? ప్రతిరోజు నా ప్రార్థన ఒక్కటే, మోకరించిన ప్రతిసారి, అయ్యా అన్నం లేని నాకు, ఆకలితో ఉన్న నాకు, పేగులు మొత్తుకుంటుంటే బంధువుల దగ్గరికి వెళ్తే అందరూ చీ అన్నారయ్యా, కానీ కడుపు నిండా అన్నం పెడుతున్నవే యేసయ్యా. నాకు పెట్టడమే కాదు కానీ అనేక మందికి ఈ చేతులతో పెడుతున్నావు ప్రభువా. మీరిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, మీరిచ్చిన పరిచర్యను బట్టి, మీరిచ్చిన పేరును బట్టి, మీరిచ్చిన ప్రతి బ్లెస్సింగ్స్ని బట్టి నేను ఈరోజు ఏమైనా గర్వపడుంటే నన్ను క్షమించండి అని ప్రార్థన ప్రతిరోజు. హల్లెలూయా. కృప కలుగునగాక. హైదరాబాద్లో మీటింగ్ పెట్టినా, తాడేపల్లిలో గూడెం పెట్టినా, అమలాపురంలో పెట్టినా, కాకినాడలో పెట్టినా, ఒంగోలులో పెట్టినా, విజయవాడలో పెట్టినా, ఎక్కడికి జనాలు వచ్చినా తుది శ్వాస వరకు అమ్మ తేజ ఇలానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి మనం నమ్మకంగా ఉండాలి చెప్పాలా? ఎవరికి? దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులకు అవసరం లేదు, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలంటే నమ్మకత్వం కావాలి. దేవుని దగ్గర నుంచి ఆ కృప మనము పొందుకోవాలి అంటే నమ్మకత్వం ఉండాలి. ఎవరు నువ్వు పాస్టర్ అమ్మతేజ గారికి నమ్మకంగా ఉన్నా లేకపోయినా దేవాతి దేవునికి నమ్మకంగా ఉండాలి. గట్టిగా చబుళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే దగ్గర ఎవరు నమ్మకంగా ఉన్నారు? యెహోషువ నమ్మకంగా ఉన్నాడు. మోషేని దేవుడు చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి లక్షల మంది ప్రజలకు నాయకుడిగా నిలబడ్డాడు. గట్టిగా చవళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా దేవునికి నువ్వు నమ్మకంగా ఉండు. మనుషుల వైపు చూడొద్దు, సమస్యల వైపు చూడొద్దు, నిందల వైపు చూడొద్దు, కష్టాల వైపు చూడొద్దు, కన్నీళ్ళ వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. హల్లెలూయా. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్లెస్సీ మమ్మీ అసలు
పౌడర్ కూడా కనీసానికి వేసుకోదు. మేకప్ తక్కువైందని కామెంట్లు పెడతారు. అసలు ఎప్పుడు నేను ఒకటే చెప్తాను మమ్మీకి, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు, దేవుడు నిన్ను లేపుతాడు. కొట్టు గట్టిగా చెబుల్లో, కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవునికి మేము నమ్మకంగా ఉన్నాం. డాక్టర్స్ అన్నారు నీ గర్భం ఇక తెరవబడదు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. మన చర్చిలో మన ఆర్ఎంపీ డాక్టర్ చిరంజీవి బ్రదర్ అన్నాడు, ఖమ్మంలో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ అన్నారు ఇక ఛాన్స్ లేదు అన్నారు. నేను ఇలా కూర్చున్నా, అసలు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఎందుకు నేను వచ్చాను, పదండి వెళ్ళిపోదామని చెప్పిన. వచ్చేసినాం, కన్నీరు గార్చినాం, దేవుడు గర్భం తెరిచాడు. హల్లెలూయా. గర్భం తెరిచిన వెంటనే ఏమైంది, 3 నెలలకు ఏంటో తెలియదు కానీ అబార్ట్ అయిపోయింది, అబార్షన్ అయిపోయింది. ప్రేయర్ టవర్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది, గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఇలా అబార్ట్ అయిపోయింది నాన్న, ఇది పరిస్థితి, ఇదన్నా, ఇది డాడీ అని నాతో చెప్తుంటే గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నేను అప్పుడు చెప్పినాను, నువ్వు ఏడవడానికి వీల్లేదు, ఈరోజు సాయంత్రము నేను వాక్యం చెప్పను, నువ్వు నిలబడి వాక్యం చెప్పాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పౌరుషంతో రోషం కలిగి చెప్పాను. నిలబడే ఓపిక లేకపోతే కూర్చొని చెప్పు. ఆ రోజు కూర్చొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ వర్తమానం ఇచ్చిందండి. ఆమెన్. ఆ రోజు వర్తమానము తన చరిత్రనే మార్చేసింది. హల్లెలూయా. ఎవరో మనుషులు చూడడం కోసం కాదు, ఆ రోజు రాత్రి మరలా ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంది. లే లే అని చెప్పిన. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంది. ఎల్లు ప్రేయర్ టవర్ దగ్గరికి వెళ్ళిపో, మోకరించు, ఒక ఫ్యాడ్ ఇచ్చినాను, ఒక పెన్ ఇచ్చినాను, అంతే. ఈ కన్నీళ్ళలో నుంచి ఒక పాట బయటికి రావాలి. ఆమేనండి. ఈ కన్నీళ్ళలో నుంచి ఒక పాట రావాలి. ఆ పాట ప్రపంచానికి, నా దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. కన్నీరు గార్చింది, ఏడ్చింది. ప్రార్థన గోపురంలో కూర్చొని, ప్రార్థన గోపురం దగ్గర కూర్చొని, ఆ శిలువ దగ్గర కూర్చొని, రాత్రంతా కూర్చొని రాసిన పాట నవంబర్ 1 రాత్రి 8 గంటలకు రిలీజ్ కాబోతుంది. కొట్టు గట్టిగా చబళ్ళో, కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా. ఒకటి మాత్రం, నేను పాట మొత్తం వినేసిన, ఆ పాట విన్న నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. నిన్న రాత్రి 11 గంటల వరకు షూటింగ్ అవుతూనే ఉంది, సాంగ్ షూట్ జరుగుతూనే ఉంది. ఆ సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు, ఈ పాట విన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటిదంటే, ఈ ప్రపంచంలో ఎంతమంది చెల్లెళ్ళు గర్భఫలం లేక బాధపడుతున్నారో వారికి ఒక హోప్ రాబోతుంది. ప్లస్ అక్క జీవితంలో దేవుడు చేసినట్టుగా నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడని కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి నమ్మకంగా ఉందండి చెప్పండి, ఎవరికి నమ్మకంగా? దేవునికి నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఉంది కాబట్టి ఈరోజు మమ్మీ కొన్ని సార్లు వర్తమానం ఇస్తుంటే నేనే షాక్ అయిపోతా ఉంటాను. నాకంటే ఎక్కువ మర్మమైనటువంటి మాటలు చెప్తా ఉంటుంది. నేను షాక్ అయిపోతుంటా. మమ్మీ చదువుకున్న చదువు చాలా గొప్ప చదువు, ఎంటెక్ చేసింది, బీటెక్ అయిపోతుంది, ఎంటెక్ చేసింది. ఎందుకు? దేవునికి నమ్మకంగా నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ పాట రిలీజ్ అయిన తర్వాత మమ్మీని దేవుడు ఇంకను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. హల్లెలూయా, కృప కలుగును గాక. చూడండి, మోషే ఇల్లంతటిలో, చెప్పండి అమ్మా,
నమ్మకమైన వాడు. నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగా కాదు, మెండుగా కలుగుతాయి. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆది కాండము 39వ అధ్యాయం చదువుదాం ఒకసారి. ఆది కాండం 39వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి బ్రదర్. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సైన్యాధిపతి అయి ఉన్న పోతీఫరను ఐగుప్తీయుల వద్దకు అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనుకు కలిగిన సమస్తము మీద నుండెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర నమ్మకంగా ఉన్నాడు. చిన్న బాబు కూర్చున్నాడు. అన్నదమ్ముల దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఇటు చూడండి, బానిసత్వంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. బానిసత్వంలో కూడా నమ్మకంగా నిలబడ్డాడు. ఆ నమ్మకత్వమే అభిషేకము రూపంలో, ఆశీర్వాదము రూపంలో బానిసత్వములో ఉన్న ఆ ఇంటి మీదికి ఆశీర్వాదము రిలీజ్ అయింది. కొట్టు గట్టిగా చెప్పలా, కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పండి, ఇట్లా తల మీద చేతులు పెట్టుకోండి. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, కృప కలుగును గాక. ఈ రోజు నీవు కూడా దేవునికి నమ్మకముగా ఉంటే, యోసేపు ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఏ విధంగా అయితే ఆ ఇల్లు దీవించబడిందో, ఆశీర్వదించబడిందో, ఆ పొలాలు దీవించబడ్డాయో, ఇటు చూడండి, నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వాళ్ళకు స్వస్థత రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారికి ఆశీర్వాదం, ఆశీర్వాదం, వారికి స్వస్థత. చెప్పండి, వారికి ఆశీర్వాదం, వారికి స్వస్థత, వారికి విడుదల. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఇలా నువ్వు ఇంట్లో అడుగు పెడుతుండగానే దయ్యాలు చప్పట్లు కొట్టాలి. ఎవ్వరు అనాలోచనతో ఉండొద్దు. యోసేపు నమ్మకాన్ని దేవుడు చూశాడు. యోసేపు నమ్మకాన్ని దేవుడు చూశాడు. ఆ నమ్మకత్వమే ఆశీర్వాదం రూపంలో దిగి వచ్చింది. వారి పొలం మీదకి ఆశీర్వాదం, వారి ఇంటి మీదకి ఆశీర్వాదం, వారి కుటుంబం మీదకి ఆశీర్వాదం. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం దిగి రావాలి. నువ్వు ఎక్కడ ఉంటే అటువంటి దీవెనలు దిగి రావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆర్ఎంపి డాక్టర్ వచ్చిపోతాడు.
24 గంటలు అయితే తగ్గదు. ఒక నమ్మకంగా ఉన్న చెల్లెమ్మ వెళ్తుంది, ఇలా ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డని ఇట్లా అయ్యో జ్వరం ఉందని ఇలా పట్టుకుంటుంది. ఇలా పట్టుకోగానే స్వస్థత రావాలి. గట్టిగా చపలు కూడా కొట్టు, గట్టిగా చపల, కొట్టు, గట్టిగా చపల. హల్లెలూయా, 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 ఆమేన్. నమ్మకములో ఉన్న పవర్ అదే. యోసేపు ఎవరికి నమ్మకంగా ఉన్నాడమ్మా? చెప్పండి అమ్మా, ఎవరికి? ఏ దేవుడికి? ఏ దేవుడికి నమ్మకంగా ఉన్నాడు? నమ్మకముగా ఉండటము ద్వారా ఆశీర్వాదం దిగి వచ్చింది. ఇంటి మీదికి దిగి వచ్చింది, పొలం మీదికి దిగి వచ్చింది. నువ్వు నమ్మకంగా ఉంటే నీ పిల్లల మీదకి దిగిరాదా? నీ కుటుంబం మీదకి దిగిరాదా? నీ సంతానం మీదకి దిగిరాదా? నీ పొలంలో దిగిరాదా? నీ ఉద్యోగంలో దిగిరాదా ఆశీర్వాదం? నీ కుటుంబానికి దిగిరాదా? నీ పిల్లలకు దిగిరాదా? దిగొస్తది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు నమ్ముకున్న దేవుడు. ఎక్కడికి వచ్చావు అనుకుంటున్నావు? కరెక్ట్ స్థలానికి వచ్చావు. ఆమేనను. నువ్వు నడిచి వచ్చిన స్థలం, ఏ స్థలంలో కూర్చున్నావో తెలుసా? ఏ దేవుడి దగ్గరికి వచ్చావో తెలుసా? యోసేపు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చావు. దావీదు నమ్ముకున్న దేవుని దగ్గరికి వచ్చావు. పేతురు నమ్ముకున్న దేవుని దగ్గరికి వచ్చావు. మోషే నమ్ముకున్న దేవుని దగ్గరికి వచ్చావు. నీ సమస్యను వేర్లతో సహా పెగలించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెవుల, కొట్టు గట్టిగా చెవుల. హల్లెలూయా. మామూలు దేవుడు కాదు, మామూలు స్థలానికి నువ్వు రాలేదా? అద్భుతమైనటువంటి స్థలానికి వచ్చావు. ఈరోజు ఏ వేదనతో, ఏ కన్నీళ్లతో, ఏ బాధతో, ఏ నిందతో, ఏ కష్టముతో వచ్చావో నీకు ఈరోజు శుభవార్త. యోసేపు నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో అందరూ అన్నారు, ఏమన్నారు? అరే నువ్వు సేవకేం పనికొస్తావురా అన్నారు. మేము ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరు కూడా లేరు. ఒక్క అమ్మ వచ్చింది ఫస్ట్. ఒక్కమ్మ, భూలక్ష్మి నిల్చో. ఇగో ఆ తల్లి వచ్చింది. ఫస్ట్ బిలీవర్ ఆమె, ఫస్ట్ బిలీవర్ మనకి. ఫస్ట్ వచ్చింది. నేనన్నా కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి రాబోతున్నారంటే అమ్మ ఇట్ట చూసి ఆమె కూర్చో తల్లి. వేల మంది కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. లక్షల మంది ప్రజలు రాబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. చెప్పండి గట్టిగా, నమ్మకమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బానిసత్వంలో కూడా, బాధల్లో కూడా నమ్మకంగా ఉన్నాడండి యోసేపు. ఈరోజు అప్పు అనే బానిసత్వంలో నువ్వు ఉండొచ్చు, రోగం అనే బానిసత్వంలో నువ్వు ఉండి ఉండవచ్చు, నిందలు అనే బానిసత్వంలో నువ్వు ఉండి ఉండవచ్చు, కష్టాలు, కన్నీళ్ళు, వేదన అనే బానిసత్వంలో నువ్వు ఉండి ఉండవచ్చు. కానీ నీకు శుభవార్త ఏంటిదో తెలుసా?
ఆ బానిసత్వం ఉంటేనే నీ మీదికి మహిమ దిగి వస్తుంది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కార్నర్ కావాలా? కార్నర్ అంటే నువ్వు కార్నర్ కావాలా? నువ్వు వెలివేయబడాలా? నువ్వు తృణీకరించబడాలి. ఏ పాపా చేసి అన్న తృణీకరించబడ్డదే. యోసేపు తృణీకరించబడ్డాడు, దావీదు తృణీకరించబడ్డాడు. దేవుని దగ్గర నుంచి కృప పొందుకున్నారు వీళ్ళు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆమేన్. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఈరోజు నమ్మకమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుండే, న్యాయము తీర్చే నీవు నాకుండే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి అమ్మా. మనుషుల్లాగా వదిలిపెట్టే దేవుడా? చెప్పు. నువ్వు ఇది ఇస్తేనే ఇస్తానే దేవుడా? చెప్పండి, చెప్పండి. ఏ దేవుడు చెప్పండి? నువ్వు
ఒక 1000 రూపాయలు ఇస్తేనే నిన్ను దీవిస్తానే దేవుడా, లేకపోతే ఏదైనా మేకనో కోడి ఇస్తే దీవిస్తానే దేవుడా? నో, నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దీవిస్తాననే చెప్పే దేవుడు. కొత్త గట్టిగా చెప్పళ్ళు, కొత్త గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మార్పులేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చుతావని మరని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మరని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మరని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. చెప్దామా? నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, పాడాలి. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో, యోసేపు బానిసత్వంలో కూడా నిలబడ్డాడు. కొంచెం అప్పైతే నిలబడలేవా? కొంచెం అనారోగ్యం వస్తే నిలబడలేవా? ఒక్క నింద వస్తే నిలబడలేవా? ఒక్కసారి ఉద్యోగం పోతే నిలబడలేవా? కొంత పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే నిలబడలేవా? యోసేపు వలె నిలబడాలి. ఆమేనండి. అందరూ దూరమైన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తల్లిదండ్రులు విడిచిపెట్టినా విడిచిపెట్టలేదు, అన్నదమ్ములు మోసం చేసినా విడిచిపెట్టలేదు. దేవుని కోసం నిలబడ్డాడు. బానిసత్వంలో కూడా నిలబడ్డాడు. నీవు కూడా నిలబడితే ఏదో ఒక వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఆ వాగ్దానాన్ని నిన్ను స్వతంత్రించుకోబోతున్నావు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఎటువంటి దేవుడు? మార్పు లేని దేవుడు. చెప్పండి, మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే. చెప్పండి, ఏం చేశారు దేవుడు? చెప్పండి గట్టిగా, చెప్పండి. దాచిపెట్టాడు. ఆమేన్. లేట్గా ఇచ్చిన లేటెస్ట్ గా ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం. మమ్మీకి అబార్షన్ అయిపోయిందని చెప్పి కూర్చొని ఏడదు. దర్శితు పుట్టాలంటే ఏడవాలి. ఆమేనండి, ఆమేనండి. వాడు ఎంత టాలెంటెడ్ అంటే మల్టీ టాలెంటెడ్ వాడు. ఫ్యాడ్ కొట్టెత్తున్నాడు, ఇప్పుడే మాటలు మాట్లాడుతున్నాడు. ఏది చూస్తే అది ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకుంటాడు. అలాంటోడు పుట్టాలంటే కొన్ని కన్నీళ్లు గార్చాల. ఆమేనండి, ఆమేనండి. కొంత టైం పడుతుంది, కానీ లేటుగా ఇచ్చిన ఒక టైం రాబోతుంది. ఆ టైం వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. నవ్వుతున్నారా? ఈరోజు నీకున్న అప్పులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, నిందలను బట్టి, అప్పు సమస్యలను బట్టి, సొంత కుటుంబం లేదని ఈరోజు నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారా? సుట్టిపోటి మాటలు అంటున్నారా? అనే వాళ్ళననే, హల్లెలూయా, అనే వాళ్ళననే నిన్ను దీవిస్తా అన్న దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్న దేవుడు, నీ నమ్మకత్వాన్ని చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు,
ఆయన హల్లెలూయా. నవ్వే వాళ్ళని నవ్వుకొని, మాట్లాడే వాళ్ళని మాట్లాడుకో. ఒక చూపు దేవుడు చూడబోతున్నాడు. నీ కన్నీళ్ళ వైపు ఆయన చూపు పడితే ఎలా ఉంటుందో తెలుసా? నీ నిందల వైపు ఆయన చూపు పడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు వదిలిపెట్టాడండి. దేవుడు అస్సలు వదిలిపెట్టాడు. మనం అనుకుంటామేమో మన కన్నీళ్ళు దేవుడు చూస్తాడా లేదా అని. మన కన్నీళ్ళు దేవుడు చూస్తాడు. మన వేదనను దేవుడు చూస్తాడు. ఒంగోలు పోయినాను, హైదరాబాద్ నుంచి కొత్తగూడెం నుంచి పొదిలిలో 2 రోజులు అలసిపోయినాను. మళ్ళీ ఒంగోలు నుంచి బీదర్లో 2 రోజులు చూసుకొని రిటర్న్ అవుతూ ఉంటే పిల్లలు టీకని ఆపారు. కాళ్ళంతా నొప్పులు, చేతులంతా నొప్పులు, ఓపిక లేదు, ఇలా శవంలా పడిపోయి ఉన్నా. కార్ డోర్ తెరిచి ఏసై వైపు చూసిన, ఏసయ్యా నా ప్రయాస చూస్తున్నావా ప్రభువా? నా ప్రయాస చూస్తున్నావా? ఇంతలా కష్టపడుతున్నాను కదా, ఏంటి ప్రభు అంటే దేవుడు నాతో అన్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడో అంత ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, ప్రభువా నా కన్నీళ్ళు చూస్తున్నావా? నా వేదనను చూస్తున్నావా? నా దుఃఖాన్ని చూస్తున్నావా? ఇంత ప్రయాసతో ఈ భద్రాద్రి కొత్తగూడెం నేను వస్తున్నాను కదయ్యా, ఇంత వేదనతో వస్తున్నాను కదయ్యా, ఇంత బాధతో వస్తున్నాను కదయ్యా అని నువ్వు అనుకోవచ్చు. ఈరోజు నీ ప్రయాసను ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. ఎవరో మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అంతే, ఎవరు మీ ప్రయాస చూసినా చూడకపోయినా ఆకాశమందున్న నా దేవుడు తేరి చూస్తున్నాడు. నా దేవుడు కనులుండి చూడలేని దేవుడు కాదు. నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు వింటున్నాడు. నా దేవుడు కన్నులను చూస్తున్నాడు. నా దేవుడు నీ ప్రయాసను చూస్తున్నాడు. ప్రయాస లేని పరిచర్య లేదో, నిందలు లేని పరిచర్య లేదు, నిందలు లేని ఆశీర్వాదాలు లేవో. ఈ రోజు నువ్వు ఏ నిందలైతే పడుతున్నావో ఆ నిందలే భూదండలుగా మారబోయే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా. హల్లెలూయా. మార్పు లేని దేవుడు హల్లెలూయా నిన్ను చూస్తున్నాడు. ఈరోజు ఒకటే, దేవునికి నమ్మకముగా నిలబడదాం. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. 1 సమూయేలు 2వ అధ్యాయం 14వ వచనం. అహిమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఆహా, కొట్టు గట్టిగా చప్పట్టు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. సేవకులందరిలో అంట దావీదు అంత నమ్మకమైన వాడు లేడంట. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏ విధంగా అయితే నమ్మకస్తుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక టైం దావీదు కూడా పడిపోయినాడు. పడ్డోడెప్పుడు చెడ్డోడు గాడో, పడిపోయిన వారిని లేవనెత్తడానికి ప్రభు వచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పలో. అంత గొప్ప దావీదే పడిపోయి లేచి దేవునికి నమ్మకంగా నిలబడ్డాడు. డాడీ నిన్ను నిలబెట్టుకోలేడా? మమ్మీ నిన్ను నిలబెట్టుకోలేడా? నిలబెట్టుకుంటాడు ఆయన. ప్రభుతో చెప్పాలయ్యా, నేను నమ్మకంగా నిలబడతాను ప్రభువా. ఎవరు నన్ను ఎన్ని మాటలు మాట్లాడినా,
ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా యేసయ్యా నన్ను నువ్వు నమ్మితే చాలయ్యా. మాట్లాడతారా ఎప్పుడైనా మీరు యేసయ్యతో? ఎంతమంది యేసయ్యతో మాట్లాడతారు? 1 2 3 4 యేసయ్యతో మాట్లాడే అనుభవంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ మాట్లాడండి యేసయ్యతో, లేదా ప్రేయర్ టవర్ ముందు యేసయ్యా అని పిలవండి. ఆమేన్. ఆయన మాట్లాడతాడు, మాట్లాడి తీరుతాడు. ఆమేన్. నా దేవుడు మాట్లాడే దేవుడు, మార్పు లేని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చిన దేవుడు. కొట్టుగట్టిగా చెబుడు, కొట్టుగట్టిగా చెబుడు, కొట్టుగట్టిగా చెబుడు. హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆమేన్. ఏమని నమ్ముతున్నాడు ఆయన? చెప్పండి, ఏమని నమ్ముతున్నాడు డాడీ? ఆయనకు అప్పగించిన దాన్ని. ఇంకా ఈ శ్రమలను, ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, ఈ శ్రమలను అనుభవిస్తున్నాడు. ఆ శ్రమల్లో కూడా పౌలు నమ్మకంగా నిలబడ్డాడు. కొట్టుగట్టిగా చెప్పుల్లో. అరే చప్పట్లు కొట్టండి అన్నప్పుడు చప్పట్లు కొట్టండి అమ్మా, గట్టిగా గట్టి కొట్టండి. చప్పట్లు ఏం చప్పట్లు? ఇది లూసిఫర్ చప్పట్లు. ఈ చప్పట్లు కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు కొట్టు అన్నయ్య, కొట్టు గట్టి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమలలో నిలబడాలి. అపోస్తుడైనటువంటి పౌలు శ్రమలలో నిలబడ్డాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిలబడుతున్నారా ఈరోజు శ్రమలలో? చిన్న శ్రమ రాగానే ప్రార్థన చేయడం ఆపేస్తాం, చిన్న శ్రమ రాగానే మందిరం మానేస్తాం, చిన్న వేదన రాగానే డిసప్పాయింట్, బస్సు టైంకి అందకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. నీ డిసప్పాయింట్ ని సేవకుడు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎంత శ్రమ పడితే అంత దీవెన. చెప్పండి గట్టిగా, చెప్పండి అమ్మా. ఎంత శ్రమ పడితే అంత దీవెన. ఎన్ని నిందలు వస్తే అంత దీవెన. చెప్పండి, ఎంత శ్రమ పడితే అంత శ్రమ పడితే అంత దీవెన. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పండి, తల మీద చేయి పెట్టుకోండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. శ్రమలు వచ్చిన ధైర్యముగా నిలబడండి. శ్రమ కలిగిన ధైర్యముగా నిలబడండి. శ్రమలను తొలగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కొట్టు గట్టిగా చెబుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. నీ కథ మొత్తం మార్చగలడు ఆయన. ఆమేనండి. ఏమైనా చేయగలడు ఆయన. చెప్పండి, ఏమైనా చేయగలడు. కానీ ఎప్పుడు చేయగలుగుతాడో తెలుసా? చిన్న శ్రమ రాగానే నువ్వు పారిపోతే చేయడో. నువ్వు నీ గమ్యం అక్కడ ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? మొన్న ఒక విషయం జరిగింది. నేను ఒక అవార్డు తీసుకుంటే చెప్పినవా? చెప్పలేదా?
అవార్డు తీసుకున్నాడు. తీసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ నాకు అవార్డు ఇచ్చాడు. నన్ను క్రిటిసైజ్ చేయడమే కాకుండా ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా క్రిటిసైజ్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ నా నెంబర్ తెలుసుకొని, సార్ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బాగా ప్రెషర్ ఉంది, దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి బ్రదర్, నేను కూడా క్రిస్టియన్నే బ్రదర్, నాకు నోటీస్ ఇచ్చారు బ్రదర్, దయచేసి అది డిలీట్ చేయండి బ్రదర్ అని. అంటే ఇంత ఈర్ష్య దేనికి? అమ్మ తేజ అవార్డు అందుకుంటే ఇంత ఈర్ష్య ఏంది? అది చిన్న అవార్డే. ఆ వీడియో డిలీట్ చేసి ఎన్ని రోజులైంది కుమార్ డాడీ? ఎన్ని రోజులైంది? 15 రోజులు అవుతుంది. ఆ 15 రోజుల్లోనే ఇంకొక అవార్డు దేవుడిచ్చాడు. గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తొక్కుతావు నువ్వు నన్ను? ఏం తొక్కుతారయ్యా? తొక్కలేరో. ఈ పరిచర్యను నడిపించేది యూదా గోత్రపు సింహం. గట్టిగా చెప్పడం. నా వయసు 32. ఇక్కడ తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు. 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టా. 18 సంవత్సరాల వయసులో కొన్నిసార్లు నేను ఏం చేస్తా తెలుసా? సెల్ఫ్ మోటివేషన్ కోసం, నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవడం కోసం బయటికి వెళ్ళిపోతా. బయటికి వెళ్ళిపోయి అటు చివరి నుంచి అటు చివరికి వెళ్ళిపోతాయి, జేబులో చేయి పెట్టుకొని. ఎందుకు చూస్తా తెలుసా? ఈ దీనుడు పట్ల ఇదంతా దేవుడు చేసిన కార్యాన్ని చూడడానికి. కొట్టుకట్టిగా చెప్పడం. హల్లెలూయా. నాకే అప్పుడప్పుడు షాకింగ్ అనిపిస్తుంది. ప్రభువా ఇదంతా నాదేనా ప్రభువా? దేవుడు ఏమంటారు తెలుసా? బిడ్డ నీకేమైనా డౌటా? ఆమెనానండి, ఆమెన్ చెప్పండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును.
అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవెను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైతుంది? మా దేవా నువ్వు మాతో ఉంటే అపవాది తలచిన కీడులన్నీ ఏమైపోతాయి? చెప్పండి అమ్మా, ఏమనుకున్నారు? ఎట్టి పరిస్థితులలో అది 1 మిలియన్కి వెళ్ళిపోయింది వీడియో. సాతాను గాడు తట్టుకోలేకపోయాడు. వెళ్ళి పోలీస్ ఆఫీసర్ గారి దగ్గర ఇలా అవార్డు తీసుకున్నా. అది 10 లక్షల మంది చూసేశారు. అయ్య బాబోయ్, అమ్మ తేజకి ఎక్కడ పేరు వస్తుందో ఎమ్మటే వీడియో డిలీట్ చేయించారు. ఇంకొక విషయం చెప్తా. ఇన్ని రోజులు నేనేం చేసిన తెలుసా? గవర్నమెంట్ అవార్డ్స్కి నేను అప్లికేషన్ పెట్టలే. ఆమెనండి, ఇప్పుడు పెడతా ఇక. ఆమెనండి. హల్లెలూయా, హల్లెలూయా. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి నేను చేస్తున్న పరిచర్య కొరకు అప్లికేషన్ పెడతా. దేవుడు రాష్ట్రాల నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమ్మా అనాథ శరణాలయానికి అవార్డులు ఇవ్వబోతున్నాడు. ఈరోజు హైదరాబాద్లో అద్భుతమైనటువంటి అవార్డుని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. కృప కలుగును గాక. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు దాచి ఉంచిన మేలులు, అద్భుతములు ఎన్నో ఎన్నో. అపవాది తలచిన కీడులన్నీ ఏమైపోతాయి? అపవాది తలచిన కీడులన్నీ మేలైపోయేను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోయెను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోయెను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. నీ పిల్లల చరిత్రను మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని చరిత్రను మార్చబోతున్నాడు. చేతులు పైకి లేపి చెప్పు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా,
కొరింథీ 4:17. మోషే ఇందు నిమిత్తము పౌలు ఎక్కడ నమ్మకంగా ఉన్నాడు? చెప్పండి అమ్మా. శ్రమలను. చెప్పండి చెప్పండి. పౌలు శ్రమలలో ఉన్నాడు. యోసేపు ఎక్కడ నమ్మకంగా ఉన్నాడు? ప్రకాష్ చెప్పు. బానిసత్వంలో నమ్మకంగా ఉన్నాడు. పౌలు ఎక్కడ నమ్మకంగా ఉన్నాడు? శ్రమలలో నమ్మకంగా ఉన్నాడు. మీరు నమ్మకంగా ఉంటున్నారా శ్రమలలో? ఒక్క శ్రమ వస్తే చాలు, ఒక్క వేదన వస్తే చాలు, అయ్య బాబాయ్ అయిపోయింది, వెళ్ళిపోతానండి బాబు, డాడీ బాయ్ బాయ్, ఇక నేనున్నాను, ఇక అయిపోయింది, అమ్మో ఇంత నేనున్నాను. పోయేవాడు పోతూనే ఉంటాడు, వచ్చేవాడు వస్తూనే ఉంటాడు. కట్టుకట్టుగా చెప్పడం. మోషే పోతే దేవుడు యెహోషువని లేపుకున్నాడు. పౌలు పోతే తిమోతిని లేపుకున్నాడు. ఏలియా పోతే ఎలీషాని లేపుకున్నాడు. ఒక్కరితో అయ్యేది కాదు పరిచర్య, ఆయన లేపుకుంటూనే ఉంటాడు. కొట్టుగట్టిగా చెప్పడు, కొట్టుగట్టిగా చెప్పడు. చదువుడాడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపించుచున్నాను. ఎవరంట ఆయన? నాకు నమ్మకమైన నా కుమారుడునగు, నా ఆత్మీయ నమ్మకమైన కుమారుడును పంపుచున్నాను. కొట్టుగట్టిగా చెప్పడు. తిమోతి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పౌలు. చెప్పండి గట్టిగా, తెరువు నోరు తెరు. ఎవరు మమ్మీ? ఎవరి గురించి? నీ గురించి నేను సాక్ష్యం ఇవ్వాలా? ఆమెనండి, చెప్పండి, ఇటు తిరగండి. సాక్ష్యం ఇవ్వాలా? పరిచర్యకు వచ్చినామంటే టైం పాస్ కోసం కాదు. సేవకుడు గద్దించిన పడాలా. అయ్య బాబోయ్, మా తల్లిదండ్రుల మాట ఏం లేదు మరి, ఏంటి నీ మాట ఇంటనేంటి? మా టీచర్ల మాటే పడలేను, నీ మాట పడతానా? పడాలా. అపోస్తుడైనటువంటి పౌలు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. తిమోతే నాకు ఆత్మీయ కుమారుడు, అత్యంత ఆత్మీయ నమ్మకమైన కుమారుని నేను పంపుతున్నాను. కొట్టుగట్టిగా చెప్పడం. ఆమేన్. మా వయసు చిన్నదే, అనుభవం 100 సంవత్సరాల అనుభవం వచ్చేసింది యేసు నామంలో. ఇటు నుంచి ఒకరు డాడీ నీ కోసం ప్రాణం పెడతా, నేను తాగు, నువ్వు నిన్ను దాటి రావాలంటే నన్ను దాటి వెళ్ళాలా. ఎంతమంది అన్నారో నన్ను, ఏంటి మమ్మీ నిన్ను దాటి వెళ్ళాలని, నన్ను దాటి వెడితేనే నీ దగ్గరకు వస్తారు డాడీ. కొత్తగా పరిచర్యకు వస్తారు. డాడీ అంటే పిచ్చి, డాడీ అంటే ప్రాణం అంటారు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు. డాడీ ఆయన నన్ను అట్లా అన్నాడు డాడీ, నేనుండను డాడీ. ఓ, ఇదా పరిచర్య చేసే విధానం? తుది శ్వాస వరకు నమ్మకంగా నిలబడాలి. కొట్టుగట్టిగా చెవులు. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, అందుకనే నమ్మకమైన పరిచారకులను తయారు చేయాలని డిలే అవుతుంది. బైబుల్ కాలేజ్ విషయం రాగానే ఇక బిల్డింగ్ కంప్లీట్ అవుతుందా, ఇంకా కంప్లీట్ కావట్లేదు. ఈ నవంబర్ 1 వరకు బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. ఆమేనండి. నవంబర్ వీక్లో బైబుల్ కాలేజ్ ప్రారంభం కాబోతుంది. కొట్టుగట్టిగా చెప్పడం. కొట్టండి గట్టిగా చెప్పడం. బైబుల్ కాలేజ్ ప్రారంభం అవ్వబోతుంది. నమ్మకమైన పరిచారకులు లేగబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పడం. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నావా? అమ్మ తేజ గారి దగ్గర ఉండి పరిచర్య చేస్తున్నావా? ఎక్కడుండి పరిచర్య నువ్వు చేస్తున్నావో
ఈ రోజు నా ప్రభువు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కొట్టుగట్టిగా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మీతో ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో మీతో పరిచర్య చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో. ఆ మాటలన్నీ గాలికైపోతాయి. దైవ సేవకునికి మాట ఇచ్చినప్పుడు ప్రాణం పోయిన పరిచర్య విషయంలో వెనకాడొద్దు. పరిచర్య చేసే వారిని దేవుడు ఏ మాత్రమును విడిచిపెట్టడో. నువ్వు పరిచర్యలో చేసే ప్రతి పని, ప్రతి ప్రయాస, ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. చిరంజీవి బ్రదర్కి ఒక్క పని చెప్పిన అంతే, యేసు నామంలో ప్రతిరోజు జూమ్ రన్ అవ్వాలి. నిజంగా చెప్తున్నాను, చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, చాలా ధైర్యంగా చెప్తున్నాను. అటువంటి ఆత్మీయ బిడ్డలు లెగాల. ఆమెన్. ఎంత బాధ్యత అంటే, ఉదయం 5 గంటలకి నాకు లింక్ వస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంటా. లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు ఉదయం కరెక్ట్ 5 గంటలకు నాకు జూమ్ మీటింగ్ లింక్ వచ్చేస్తుంది. ఆమెనండి. ఈ పరిచర్య రన్ అవ్వాలంటే ఒక్కరితో అవదు పరిచర్య. గృహ కూడికలు బా అద్భుతంగా ఎవరెవరు రన్ చేస్తున్నారు గృహ కూడికలు? కమలాకర్ బ్రదర్ ఎవరెవరు? 1, ఇంకా 2, 3 జగన్ బ్రదర్, కమలాకర్ బ్రదర్, ఇంకా చిరంజీవి బ్రదర్, షాలెం బ్రదర్. ఆమెన్. గృహ కూడికలు అద్భుతంగా చక్కగా ఒక పబ్లిక్ మీటింగ్ లాగా జరుగుతున్నాయి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. నేను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నా బిడ్డలు, నా సంఘ బిడ్డల్ని కాచి చక్కగా చూసుకుంటున్నారు. ఆమెన్ అనండి. అలాంటి వాళ్ళు లెగాలి, నమ్మకమైన వారిగా లెగాలి. బాబు ఆ పని చెయ్యంటే ఒక్కరోజు చేసి తర్వాత ఇట్లా దీవించబడలేము. నువ్వు చేసేది పాస్టర్ అమ్మ తేజ వాళ్ళ కొడుకు పని కాదో. పాస్టర్ అమ్మ తేజ పొలం పని కాదో. అది నా దేవుని పని. నువ్వు చేస్తే నా దేవుడు దీవిస్తాడు. కొట్టగట్టిగా చెప్పడం. ఈరోజు భోజనాలు వండడానికి ఎంతమంది వచ్చారు? స్త్రీల నుంచి భోజనాలు వండడానికి ఎంతమంది వచ్చారు? ఈరోజు లేచి నిల్చోండి. భోజనాలు వండడానికి ఎంతమంది వచ్చారు? ఆమెన్. ఇవి ఆ అమ్మాయి అయితే చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని ఉదయాన్నే 5 గంటలకు వచ్చేస్తారు. ఆమెన్. యేసు పరిశుద్ధ నామంలో వంటలు వండడానికి వస్తున్న ఈ బిడ్డలను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కొట్టండి గట్టిగా చెప్పడం. వాళ్ళు వంట చేస్తున్నారా, ఏం చేస్తున్నారు మేము చూడం. ఎవరు చూస్తారు? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పరాదండి. యేసయ్య చూస్తాడు. చూసి మెండైన దీవెనలతో నింపుతాడు. కూర్చోండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక పరిచర్య ముందుకు వెళ్ళాలి అంటే నమ్మకమైన పరిచారకులు లెగాలి. రేపు జనవరి రాబోతుంది. జనవరి 10వ తారీఖు నాడు నేను ఫాస్టింగ్ లోకి, ప్రేయర్ టవర్ లోకి వెళ్ళబోతున్నాను. జనవరి 10వ తారీఖు వెళ్ళి ఫిబ్రవరి 19వ తారీఖు బయటికి రాబోతున్నాను. 40 రోజుల ఉపవాస ప్రార్థన. లాస్ట్ ఇయర్ చాలా పెద్ద మిస్టేక్ మనం చేసినాం. ఏంటి తెలుసా? నేను 40 రోజుల ముందు వెళ్ళక ముందు ఒక 2 నెలలు మీటింగ్స్ ఆఫ్ చేసేసినాం. బయటికి వచ్చాక ఒక 3 నెలలు ఆపేసినాం. 5 నెలలు మన మీటింగ్స్ ఆగిపోయినాయి. ఈ సంవత్సరం లోపటికి వెళ్ళే రోజు సేవకురాల్ని నేను అభిషేకించబోతున్నా. అభిషేకం పొందుకున్నటువంటి దైవ సేవకురాలు హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, కాకినాడ, అమలాపురం, తాడేపల్లిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం ఒక్క మీటింగ్ కూడా ఆపొద్దు. కొట్టుగట్టిగా చెప్పడం. సేవకురాలితో మీరు నిలబడతారా? మీరు నిలబడకపోయినా దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, దేవదూతలు సేవకురాలితో నిలబడబోతున్నారు.
సంవత్సరాల వయసులో దేవుని పరిచర్యకు వచ్చామండి. అన్నిటిని విడిచిపెట్టి మా ప్రయాసను చూస్తున్న దేవుడు ఆయన దేవదూతలను పంపించి మరి పరిచర్య చేయించుకుంటాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న వారు కావచ్చు, ఈరోజు మందిరంలో ఉన్నవారు కావచ్చు, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా, అయ్యగారు మేము ఒక తీర్మానం తీసుకుంటున్నాం, 40 రోజులు మీరు ఎన్ని రోజులైతే ప్రార్థన గోపురంలో ఉంటారో అన్ని రోజులు నేను ఇక్కడుండి పరిచర్య చేస్తాను, ప్రార్థనలో గడుపుతాను అని తీర్మానం ఎవరైనా తీసుకుంటే చెబుతున్నాను, దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మీ అందరికి. ఆమేన్. ఏ కొరత కోసం అయితే ఈ మందిరానికి వచ్చారో, ఈ 40 రోజుల ఉపవాసం ప్రార్థన తర్వాత ఆ కొరతలన్నీ చింపి ఇలా ఎగరేయబోతున్నాం మనం అందరం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. దేవుడు ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించబోతున్నాడు. వరంగల్లో ఒక చెల్లిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు, శిరీష అని. 9 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు అని చెప్పినాను. ఆమె మొన్న వరంగల్ పోతే వచ్చి సాక్షి, అన్నా పేరు పెట్టి పిలిచారన్న, 9 సంవత్సరాలు అయిపోయిందన్న గర్భఫలం లేక, 6వ నెల అన్న గర్భము తెరవబడిందన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకొక చెల్లికి చెప్పిన 12 సంవత్సరాల తర్వాత గర్భఫలం లేదు, మీ గర్భము తెరవబడబోతుంది, కవలలు పుట్టబోతున్నారని చెప్పినాను. అద్భుతమైన రీతిలో కవలలు పుట్టారు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. రాశి అనే సహోదరి కడప విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చి లే అన్న, అంతే లేచి నిల్చున్నది. లేచి నిల్చుంటే 13 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. 13 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. అన్నా నా గర్భము తెరవబడింది. కొట్టు గట్టిగా చెబులు. మనము రన్ చేస్తున్నటువంటి అనాథ శరణాలయానికి ఫస్ట్ స్పాన్సర్ చేసింది. స్పాన్సర్ చేసిన వెంటనే గర్భం తెరవబడ్డది. వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే 10,000 రూపాయలు పంపించింది. ఫుల్ రోజు. ఆమెన్. హల్లెలూయా. ఫుల్ డే భోజనం పెట్టండి అన్న. అమ్మాయి అన్న నాకు ఎప్పుడొచ్చి భద్రాద్రి కొత్తగూడెం సాక్ష్యం చెప్పాలని ఉందన్న. నేను చెప్పినాను, చెల్లెమ్మ చాలా రోజుల తర్వాత గర్భం తెరవబడ్డది, జాగ్రత్తగా కాపాడుకో, ప్రయాణము చెయ్యకు. 4వ నెలకు వచ్చి ప్రారంభపు సభ జరగబోతుంది జనవరిలో వచ్చి సాక్ష్యం చెబుతూ. కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉంటే చాలండి. ఆమేనండి. డాక్టర్స్ చెప్పిన ఆపరేషన్ కి సిద్ధపడ్డారు. నీటి బుడగలకి ఆపరేషన్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఆపరేషన్ కి అయ్యే డబ్బులు దేవుని పరిచర్యకి ఇచ్చింది. గర్భం తెరవబడ్డది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతని యజమానుడు ఫల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించెదను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన బిడ్డ అని నువ్వు పిలువబడాలా. ఆమేనండి. నువ్వు చేస్తున్న పనిలో, చేస్తున్న పరిచర్యలో, నువ్వు ఏ విషయంలో కానీ నమ్మకముగా నిలబడితే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలగబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పడు. దావీదు నమ్మకముగా నిలబడ్డాడు. యోసేపు నమ్మకముగా నిలబడ్డాడు. నీవు కూడా నమ్మకముగా నిలబడితే ఫలా నమ్మకమైన దాసుడా, ఫలా నమ్మకమైన దాసురాలా అని చెప్పి పిలవబడబోతున్నావు. ఎక్కడ నమ్మకంగా? శ్రమలలో, నిందలలో. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తావు, నెగిటివ్ వస్తలే, ఆయన స్తుతించడం ఆపొద్దు. ఉద్యోగానికి అప్లికేషన్ పెడతాం, ఉద్యోగం రాదు, అయినా నమ్మకంగా నిలబడాలి. అప్పులు తీరవు, అనారోగ్యం తీరదు, అయినా కానీ చప్పట్లు కొట్టాలా.
చప్పట్లు కొట్టాల గట్టిగా గట్టిగా. రికమాల రబా షెకెదియాల రబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకోవాలి, చప్పట్లు కొట్టాలి. యేసయ్యా దేవునితో చెప్పు, నేను నమ్మకముగా నిలబడతాను, నేను నమ్మకముగా నిలబడతాను, నేను నమ్మకముగా నిలబడతాను ప్రభువా. నీ కొరకు నిలబడతానయ్యా. నన్ను నిలబెట్టుకో, నన్ను నిలబెట్టుకో ప్రభువా, నన్ను నిలబెట్టుకో ప్రభువా, నన్ను నిలబెట్టుకో ప్రభువా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. యేసు నామంలో ప్రభువా, యేసు నామంలో ప్రభువా, యేసు నామంలో నేను నమ్మకంగా ఉంటాను, నేను నమ్మకంగా ఉంటాను. నన్ను లేవనెత్తు. చెప్పు, యేసేతో చెప్పు, యేసేతో చెప్పు. అయ్యా నన్ను నమ్మకంగా ఉంటానయ్యా, నన్ను నిలబెట్టుకో, నన్ను నిలబెట్టుకో. అయ్యా యోసేపు నమ్మకముగా ఉన్నాడు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దిగింది. అయ్యా నేను నమ్మకంగా ఉంటాను, ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం దిగి రావాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దిగి రావాలి. నేను ఎక్కడుంటే అక్కడ దీవెనలు దిగి రావాలి. నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దిగి రావాలి. నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు దీవించబడాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Jesus, 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 Jesus. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు. గట్టిగా చెప్పాలి, దేవుడు. యేసయ్యా, చెప్పండి గట్టిగా, యేసయ్యా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో. ఆమేన్ అనండి, ఆమేన్. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? అది రోగమైన, అది ఐగుప్తైన, నిందలైన, కష్టాలైన, అవమానాలైన, అప్పులైనా, నిరుద్యోగమైనా, ఏమైనా సరే నిలబడో, నిలబడో, నిలబడో. అపవాది ఎన్ని బాణాలేసినా ఆయన రక్షణ కవచంతో మనల్ని కాచి కాపాడబోతున్నాడు. కొట్టు కొట్టు గట్టిగా చెవుల. మీరు రాసి పెట్టుకోండి, ఈ మాట మీ గుండెలో పెట్టుకోండి. మీరు ఏ స్థలానికి వచ్చారో తెలుసా? ఏ ప్రాంతానికి వచ్చారో తెలుసా? ఏ దేవుని దగ్గరికి వచ్చారో తెలుసా? యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చారు, దావీదు నమ్మిన దేవుని దగ్గరికి వచ్చారు. ఆ దేవుని దగ్గరికి మీరు వచ్చారు, కరెక్ట్ స్థలానికి మీరు వచ్చారు. వట్టి చేతులతో వెళ్ళరు. ఓపిక పట్టండి, మన తల ఎత్తబడబోతుంది. ఈరోజు నీకు పిల్లలు లేరని, ఈరోజు సొంత గృహము లేదని, నిన్ను చూసి క్రిటిసైజ్ చేస్తున్నారా? హల్లెలూయా. నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారా? నిన్ను ఎగతాళి చేస్తున్నారా? నిన్ను అవమానాలు పాలు చేస్తున్నారా? కొంతమంది ఎట్లా నవ్వుతారు తెలుసా? ఇటు చూడండి, నవ్వుతారు చూసి, అంటే మన పరిస్థితి చూసి. నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. నవ్వనే నవ్వుతున్నారా? నిన్ను చూసి నవ్వనే ఎగతాళి చేస్తున్నారా? చేసుకొనే. ఆ నవ్వులను నా దేవుడు చూస్తున్నాడు. ఆ ఎగతాళిని దేవుడు చూస్తున్నాడో.
హల్లెలూయా. ఒక టైం రాబోతుంది, నిన్ను చూసిన వారు, నిన్ను చూసిన నవ్విన వారు, ఆ నవ్వులు కూడా నీకు గుర్తుండాలా, ఆ మనుషులు కూడా నీకు గుర్తుండాలా, వారు మాట్లాడిన మాటలు కూడా నీకు గుర్తుండాలి, వారు చూసిన చూపు కూడా నీకు గుర్తుండాలా. అప్పుడే కదా దేవుడు ఏ విధంగా దీవించాడో, దేవుడు ఏ విధంగా కార్యాలు జరిగించాడో, దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుందే. ఈరోజు నవ్వే వాళ్ళని నవ్వని, సూటిపోటు మాటలు అనే వాళ్ళని అననే ఒక టైం రాబోతుంది. ఒక టైం రాబోతుంది. ఒక పోలీస్ నా మీద ఒక వ్యక్తి కేసు పెట్టాడు. కేసు పెట్టినప్పుడు నేను, షాలెం బ్రదర్, జగన్ బ్రదర్, గల్క బ్రదర్, చిరంజీవి బ్రదర్ ఇలా నిల్చొని నా ముందు ఇలా బైక్ ఉంది, బైక్ మధ్యలో ఉంది, ఆయన అవతల పైకి నిల్చొని ఆయన నా మీదికి షూస్ ఇట్లా పెట్టాడు, బండి మీదకి ఇలా షూస్ పెట్టాడు. అంటే ఎవరికి చూపించాడు ఆయన కాలు? ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి ఏడ్చా. కానీ ఒక దినం రాబోతుంది, రేపు 40 రోజులు జరిగే సభకు ఆయన సెక్యూరిటీ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రేపు 40 రోజుల సభకి దేవుని ప్రతినిధిగా చెబుతున్నా, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఎంతమంది ఎంత క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినా, ఎంత అవమానపరచాలని చూసినా, వీళ్ళు మా సంఘ బిడ్డలు ఫీల్ అవుతారని నేనేం మాట్లాడలేదు. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చా. మనుషులకు చెప్పుకుంటే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? నో. అసలైనోడికి చెప్పిన ఆమెనండి, అసలైనోడికి చెప్పినాను, ఆయన చూసుకుంటాడా. కనుక మనము మనుషులకు చెప్పుకోవద్దు. ఏ బాధతో నువ్వు వచ్చావు, ఏ లేమితో వచ్చావు, ఏ కన్నీళ్ళతో వచ్చావు, ఏ వేదనతో వచ్చావు, చెప్పు. ప్రభువుకు మాత్రమే చెప్పుకో. మనుషులకు చెప్పుకోకు, బంధువులకు చెప్పుకోకు, రక్త సంబంధికులకు చెప్పుకోకు, రక్త సంబంధికులకు చెప్పుకోకు. చెప్పుకో, దేవునికి చెప్పుకో. అయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేను. అయ్యా, నాకున్న వేదన, నాకున్న కష్టం, నాకున్న నిందలో, నాకున్న అవమానంలో మేము దేవుని కోసం నిలబడతాం. మేము నీ కోసం నిలబడతాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నీ కొరకు మేము నిలబడతాం ప్రభువా. చెప్పండి, అయ్యా మీ కొరకు నేను నిలబడతాను ప్రభువా అని తీర్మానం తీసుకోండి. లేచి నిలబడదామా ప్రతి ఒక్కరు? చప్పట్లు కొడుతూ నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా,
నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా తిరిగి ఉన్నావు, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అయ్యా, నన్ను చూచే దేవుడవయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నాకు నువ్వు కావాలయ్యా. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తుంది అయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నన్ను లేవనే నీకే మహిమ. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఈరోజు ఏ వేదనతో, ఏ దుఃఖంతో వచ్చావో నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడా, ఒకటే, మనుషులకు కాదు కానీ దేవునికి కొంచెం నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు. మనుషులకు కాదు, దేవునికి కొంచెం నమ్మకం ఉంటే చాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీకు నేను నమ్మకంగా ఉంటానయ్యా. నాకెన్ని శ్రమలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, వేస్తయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి. ఏడు కన్నీరు కార్చు, గుండెలో ఉన్న వేదన బయటికి తీసుకురా. పట్టుకో ప్రభు పాదాలు, పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ పరిచర్య లేకపోతే నేను బ్రతకలేనయ్యా. తెలిసి తెలియక తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించి, నన్ను క్షమించు. మమ్మల్ని వాడుకో ప్రభు, నీ పరిచర్యలో వాడుకో. చాలా టైం వేస్ట్ చేస్తున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని లేవనెత్తు. మా సేవకురాలు అంత చిన్న వయసులో పరిచర్యకు వచ్చారయ్యా.
వారి యవ్వనాన్ని పక్కకు పెట్టి పై పరిచర్యకు వచ్చి మేము నిలబడాలయ్యా. ఈ పరిచర్య కొరకు మేము నిలబడతాం ప్రభువా. ఈ పరిచర్య కోసం మేము నిలబడతాం. తీర్మానం తీసుకోండి అయ్యా. మమ్మల్ని లేనిబెట్టు, మమ్మల్ని నిలబెట్టు ప్రభువా, మమ్మల్ని నిలబెట్టు ప్రభు. తీర్మానం తీసుకుందాం. ప్రతి ఒక్కరం తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరు. తండ్రి మీకు స్తోత్రమయ్యా. అద్భుతమైన తండ్రి ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మా అందరినీ దర్శించినందుకు మా అందరితో ప్రభా మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ దర్శించినందుకు స్తోత్రమయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడవు స్వామి. అయ్యా ఇదిగోండి నీ మాటలు గొప్పవయ్యా ప్రభా. మోషే అయ్యా ప్రభా ఇదిగోండి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అయ్యా. మేము కూడా ప్రభా నమ్మకమైన వారిగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. ఇదిగోండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును కదా ప్రభా. నమ్మకమైన జీవితం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఏ విషయంలో ఏ దాంట్లో ప్రభా ఇదిగోండి ప్రభా మిమ్మల్ని ఆయాసపరిచే వారికి, మిమ్మల్ని దుఃఖపరిచే వారికి మా జీవితాలు ఎన్నటికీ ఉండకూడదు ప్రభా. మిమ్మల్ని ఎప్పుడు కూడా మహిమపరిచే జీవితాలుగా ఉండుట కృప చూపించండి ప్రభా. నమ్మకమైన వారిగా మేము ఉండ కృప చూపించండి. ప్రతి విషయంలో మేము ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా అయ్యా నీకు మహిమను తెచ్చే జీవితముగా మా జీవితం ఉండును కాక తండ్రి. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. మమ్మల్ని వాడుకోండి అయ్యా, నడిపించండి అయ్యా, నమ్మకమైన వారిగా నిలబెట్టండి ప్రభా. సహాయము చేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి నీ వాక్యము సెలవిస్తున్నట్లుగా అయ్యా ఇదిగోండి మా జీవితాలు ఉండే కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిచర్య కొరకు అయ్యా ఎంతమంది అయితే నమ్మకముగా ప్రభ నిలబడుతున్నారో, నమ్మకమైన ప్రభ వారికి దీవెనలు మెండుగా కలుగును కదా అయ్యా. ఇదిగోండి ఆ వాగ్దానము ప్రభ ఇదిగోండి ఆ మాటలు ప్రభ వారి జీవితాలు నెరవేర్చబడును గాక తండ్రి. సహాయము చేయండి. ఇంకా అనేకులు నిలబడాలి పరిచర్య కొరకు, అనేకులు నిలబడాలి ప్రభ. సహాయం చేయండి అయ్యా. సేవకుడు నేను కూడా ప్రభ నమ్మకముగా నీ కొరకు నీ పరిచర్యలు నిలబడే శక్తిని మాకు దయచేయండి. బలముగా ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభ. నీ మహిమను మా పైన కుమ్మరిస్తూ రమ్మని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.